నారాయణ ఎక్స్ప్రెస్ లో 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని విండో దగ్గర కూర్చుంటా తన్ని పడతా పాట సచ్. అదేంటిది ఏతో క్రియేట్ చేశారా లిప్సింక్? నీకు తప్పులా కనిపిస్తుందా? తప్పని కాదు మరి అలా. ఇప్పుడు 3 అవసరమా? అక్కడ ఏ ఉద్దేశంతో అన్నాడో లేకపోతే మనమే ఉద్దేశంతో తీసుకుంటున్నామో మనకు తెలియదు కానీ ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. డైలాగు లైన్ లో నించమన్నాడు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మనం మాట్లాడుకోబోయేది ఎస్విజే. నాకు టైటిల్ మర్చిపోయాను నేను. అది ఏదో ఉంటుందా? ఈడు కూడా మర్చిపోయాడు. హీరో మన సాయి దుర్గతేజ. సాయి దొరికితే ఆడవే మన సాయి ధర్మ తేజ రా, పేరు మార్చుకొని రీవ్యాంప్ అయ్యి రీఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? నిన్న టీజర్ లో జరిగింది. ఈ సినిమాకే లాంచా సాయి దుర్గతేజ్? ఈ సినిమాకే లాంచ్ సాయి దుర్గతేజ్ అని పెట్టారు. ఇదే ఎనర్జీతో మనం ముందుకు వెళ్లే ముందు గైస్ మంచిగా లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి. మా స్పాంటేనిటీ రియాక్షన్స్ ఇవి ఇంకా చాలా మంది చూసి నవ్వుకోవడానికి లేకపోతే ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ కూడా ముఖ్యం, చాలా ముఖ్యం. మన వీడియో మనం హైప్ చేసుకోవాలి. చేశారు కదా, డన్. ఇక మొదలు పెడదాం. ఏంటది? సంబరాల ఏటిగట్టు SYG. గైస్ కాపీరైట్ ఇష్యూ వస్తుంది, అందుకనే మధ్యలో ఎగిరిపోతా ఉంటది, తట్టుకుంటా అంతే, తప్పదు. రాజాసాబ్ ట్రేజర్ రియాక్షన్ లో మొత్తం అయిపోయింది, ఏం చేయలేం. సర్లే, దీంతో పాటు ఇంకా చాలా ట్రైలర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. అబ్బో, సాయి దుర్గతేజ్. అదే కదా. నాకు పాత సినిమాలో చిరంజీవి గుర్తొస్తున్నాడు రా. అంటే ఫేస్ కట్ అలాగే ఉంటదిరా. అబ్బో, కానీ మంచి బాడీ మాత్రం బాగా బిల్డ్ చేశాడు. బాడీ మాత్రం చాలా బాగా పెంచాడు. నాకు మొత్తం ఫ్రేమ్ అలా చూస్తుంటే, నువ్వు పొన్నంనాకు సినిమా చూసావా చిరంజీవిని? చూసాను. ఆ టైం చిరంజీవి గుర్తొస్తాడు నాకు ఎప్పుడు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని ఉంటది కదా, అందులో కొద్దిగా డాన్స్ మూవ్మెంట్స్ గానీ లేకపోతే ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఓకే ఎవరున్నా లేకపోయినా లెగసీని మళ్ళీ కొద్దిగా తీసుకెళ్ళాలని సాయి ధర్మ తేజ్ కొద్దిగా అంటే అలా అనిపిస్తున్నాడు అని అనిపించింది నాకు. అని సినిమా చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది, విజువల్స్ బాగున్నాయి. అండ్ ఆల్సో ఈ డైరెక్టర్ డెబ్యూటెంట్ డైరెక్టర్ 125 crore ఫిలిం, ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం ఇన్ సాయి దుర్గతేజ్ కెరియర్. 125 crore సినిమా ఇచ్చారా అంటే ఆ స్కేల్ అలా ఉన్నదిరా. మంచి అంటే ఇప్పుడు విజువల్స్ కూడా అంతే ట్రీటీగా ఉన్నాయి కదా, బాగానే చూపించాడు కదా. బాగుంది, గ్లిమ్స్ అయితే బాగుంది. కంబ్యాక్ ఇవ్వాలి మనోడు అన్న అనిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో సాయి దుర్గతేజ్ మీద పాజిటివిటీ చాలా ఉంటది. కాదు అలానే కాదు, కానీ కంబ్యాక్ అని ఎందుకు అంటున్నావు? లాస్ట్ సినిమా కూడా మంచిగానే చేశాడు, బాగుంటదిగా ఇచ్చాడు. ఓకే, కానీ నాకు అనిపించింది పర్సనల్ గా అయితే, అది మనోడికి రేంజ్ సినిమా కాదు, అది ఒక కమర్షియల్ హీరో సినిమా కాదు. అది అలా వెళ్ళిపోతుంది స్టోరీ వైజ్. అర్థమైంది. ఇంకా అంటే దీని అవుట్పుట్ ఏ రకంగా ఉంటది అనడానికి ఒక గ్లిమ్స్ అయితే ఇచ్చారు. చూద్దాం మూవింగ్ ఫార్వర్డ్. దీని ట్రైలర్ వచ్చిన తర్వాత మనం ఏదైనా చెప్పగలం. అదే అన్న, ఎందుకన్నా పేరు మార్చావు ఎంతగా? నెక్స్ట్ ఈ వారంలో 3 సినిమాలు ఉన్నాయిరా. నువ్వైతే ఏ సినిమాకి వెళ్తావు ఫస్ట్?
నాకు చూడమంటావా? నేనైతే 3 సినిమాలు చూడాలనుకోవట్లేదు, ఓటీటీ వచ్చిన తర్వాత నేను చూస్తాను. డ్యూడ్ బాగుందిరా, నాకు డ్యూడ్ నచ్చిందిరా. డ్యూడ్ ట్రైలర్ నచ్చింది, మళ్ళీ తెలుసు కదా ట్రైలర్ నచ్చింది. కే ర్యాంప్ కూడా ట్రైలర్ వరకు ఓకే బాగానే ఉంది. ఆ మిత్రమండలి నాకు ఎందుకో ఎక్కలేదు. సరే ఫస్ట్ ఏ ట్రైలర్ చూద్దాం. డూడ్ పెట్టు. ఇంకొకటి ఏంటంటే నాకు బీజిఎం నచ్చింది బాగా. మన మధ్య ఈ లవ్ అనేది సెట్ అవ్వదు. ఏంట్రా నీ కథ? పిల్లుంటే పెళ్ళవదు, పెళ్ళంటే పిల్లుండదు, ఏంట్రా ఇది? క్రింజ్గా ఉందా? నిన్నని ప్రయోజనం లేదు. పక్కోడి ఫీలింగ్స్ ని క్రింజ్ గా చూడటమే కదా ఇప్పుడు ట్రెండ్. బాగుంటే మన ఇద్దరు లైఫ్ బాగుండాలి, లేదా ఇద్దరు లైఫ్ నాశనం అయిపోవాలి. ఈ డైలాగ్ ఇంకా బాగుంటుంది. దేవదాస్ ట్రైలర్ పీక్ వెళ్ళిపోయిందంటే ఇక్కడ. మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? అనిరుద్ధికి కొంచెం ఆ, టకఫర్ వెళ్తుందేమో అనుకుంటున్నాను రా. ఎవరు కనుక మనోడా సాయి అభ్యంకరా? వెళ్ళొచ్చు, అంటే మనోడిది కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఉంటది. చెప్పు నువ్వేమనుకుంటున్నావు సినిమా కొంచెం చెప్పు. ట్రైలర్ చూసావు కదా. అదే నేను అన్నానుగా, నాకు ఎందుకో నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. అంటే కొద్దిగా అంటే డైలాగ్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రొటీన్ గా అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు. మరి స్టోరీ ఏంటో సినిమా ఏంటో మనం చూస్తే గానీ మనకు తెలియదు కాబట్టి నాకు జస్ట్ ట్రైలర్ సేక్ నాకు అలాగ అనిపించింది. అంటే యాక్టింగ్ వైజ్ చూసుకుంటే రంగనాథ్ది నాకు సిమిలర్ గానే అనిపించాయి. అవును అవును. అరే క్వశ్చన్ అడిగినోడు గొప్ప, దానికి తెలుగుగా ఆన్సర్ చేసినోడు గొప్ప. నాకు ఒకటి చెప్పు. తెలుగుగా ఆన్సర్ చేసి అక్కడ నుండి సర్లే అనుకుని ఒక చిరునవ్వు ఇచ్చి వదిలేసిన వాడే గొప్పవాడు. ఎప్పుడైనా నీకు ఒకటి చెప్తాను చూడు, ఇప్పుడు రంగనాథన్ చూస్తే, ప్రదీప్ని చూస్తే మనకి ఎలా ఉంటదంటే మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటది. ఎందుకంటే దిస్ ఈజ్ హౌ వి మైట్ ఫీల్. వాళ్ళు ఏదో ఒక మాట అడిగేసి ఏదో ఒక వైరల్ అయిపోవాలి, ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతాం ఇలా అడిగితే ఒక పెద్ద హీరోని. దానికి ఆ క్వశ్చన్ కి కిరణ్ అబ్బవరం సూపర్ ఇచ్చాడు రిప్లై. మీరు అలా అడగడం తప్పండి అని. నన్ను అడగండి, మీరు నన్ను అడగండి చెప్తాను. పక్క స్టేట్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫిలిం ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు ఇలా ఇలాంటి క్వశ్చన్లు వేస్తారంటే ఏదండి ఎప్పుడు అనేసి బాగా ఇచ్చాడు. సూపర్. అదే మోరోవర్ అంటే ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు జరిగింది కాబట్టి దీనికి మంచి గట్టి రిప్లై ఇచ్చిన మన కిరణ్ అబ్బవరం కూడా కే ర్యాంప్ రిలీజ్ అవుతుంది. దాని ట్రైలర్ కూడా దాని ట్రైలర్ కూడా మనం చెక్అవుట్ చేద్దాం ఇప్పుడు. కాళ్ళు లేపకూడదు మోనే, దరిద్రం. నేను ఊపుతున్నాను మాయా ఇక్కడ. నేను కూడా ఎలా అనుకున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ తలుచుకుంటే వాటందరికి అవే ఊగుతున్నాయి. లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్లోలో అటు వదులుతాడు చూడు. మీకు కానీ ఆ డైలాగ్ అర్థమై ఉంటే కింద కామెంట్ చేసేయండి. ఆ డైలాగ్ ఏంటో. నెల్లూరు నేను తిరుపతికి వెళ్ళా, నారాయణ ఎక్స్ప్రెస్ లో 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని విండో దగ్గర కూర్చుంటా, తన్ని పడతాం పంట సచ్. అదేంటిది ఏతో క్రియేట్ చేశారా లిప్సింక్? చిన్నది అలా జరిగింది. ఓ ఒరిజినల్ రా. లుక్ బాగుంది కదా ఇక్కడ, లుక్ బాగా ఇచ్చాడు కదా. నాకెందుకో కిరణ్ అబ్బవరం అట్లీస్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ ట్రైలర్ నచ్చింది నాకు. గైస్ ఇది కట్ చేసి కిరణ్ అబ్బవరం పంపించండి. ఒక రిచ్ కిడ్ లో క్లాస్ మాస్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. లవ్ స్టోరీ మధ్యలో లవ్ స్టోరీ చూపిస్తూ ఉంటాడు. దానికి ఏదో పెచ్చ పెట్టాడు, ఆ పెచ్చతో సినిమా అంతా నడిపిస్తాడు. వీడికి ఆ పెచ్చతో వీడికి పెచ్చ ఎక్కుతుంది అంతే నాకు తెలిసి. ప్రొడక్షన్ ఇచ్చావు నువ్వు. అంటే నాకేంటంటే ఓకే, నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. ఏదైనా ఓటీటీలోకి వచ్చినా చూద్దాం అని అనిపిస్తుంది. ఓకే ఓకే నాకు అర్థమైంది. అన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే మన దగ్గర కూడా అది ప్రాబ్లం. ఇప్పుడు కే ర్యాంప్ కి వెళ్ళను అని అనట్లేదు, వీటి మీద కే ర్యాంప్ ఎక్కడో ఒక చోట కే ర్యాంప్ కూడా వినపడింది. సరే తెలుసు కదా చూద్దాం. గైస్ ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరు అందరూ తిరిగి నన్ను దూతా తమనే అల్లిపోయాడరా. నువ్వే రోజు
రోజైతే నీ ఆడదానికి వెళ్ళి నీ కన్నీళ్లు నీ బాధ చూపిస్తావో ఆ రోజు నువ్వే నీ జుట్టు తీసుకెళ్లి దాని చేతిలో పెట్టినోడు అవుతావు. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుంటుందని గ్యారంటీ ఇవ్వగలుగుతావా? నీ గ్యారంటీలు వారంటీలు ఇవ్వడానికి నేను సేల్స్ మ్యాన్ కాదు. ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పు. మేము మన నాకు తెలియదు. ఈ యాంగిల్ అయితే నాకు తెలుసు సార్, కొన్ని వీడియోస్ లో చూసాను. సంజయ్ సాహు తెలుసా? ఎందుకు తెలీదు, జల్సా. ఓకే ఓకే ఓకే. కమల్ని ముఖర్జీతో వెళ్ళినప్పుడు అనుకుంటారు కదా. ఎస్. నీకు తప్పులా కనిపిస్తుందా? తప్పని కాదు, మరి అలా ఇప్పుడు త్రీసమ్ అవసరమా? అక్కడ ఏ ఉద్దేశంతో అన్నాడో లేకపోతే మనమే ఉద్దేశంతో తీసుకుంటున్నామో మనకు తెలియదు కానీ గైస్ ఒకవేళ Convey అయితే అలాగే సినిమా ఉంది. కామెంట్ చేయండి గైస్. త్రీసమ్ కాదు. ఏంటి ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి లైన్ లో నుంచోండి. డైలాగ్ కాదు, లైన్ లో నించమన్నాడు. అదేలే దానికే. ఆ డైలాగ్ బాగుంది. నాకు ఇదంతా చూస్తుంటే అంటే సెకండ్ హాఫ్ అంతా కొంచెం నిన్ను కోరే ప్యాటర్న్ లో తీసుకెళ్తాడేమో అనిపిస్తుంది. ఓకే, చూద్దాం. ఊరికే ఎక్కేస్తున్నావు అందరినీ. ఇదంతా పక్కన పెడితే తాతకు ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఏం తాత, ఇదే నీకు బ్యాడ్ అనిపించిందా? లైన్ లో నించోమన్నది, స్టార్టింగ్ లో డైలాగ్ చెప్పింది, ఏం బ్యాడ్ అనిపించలేదా నీకు? తాతకి ఒంగోవడం ఇబ్బంది ఏమో. అయితే ఫస్ట్ తెలుసు కదా, టీజర్ చూసినప్పుడు మళ్ళీ ఎందుకు అదే సినిమా తీస్తున్నాడు అనిపించింది. ఏది స్పెషల్ ఏంటంటే ఈ మూవీ నేను చూద్దాం అనుకోవడానికి ఈ డైలాగ్స్ రాసింది ఒక అమ్మాయి, ఒక లేడీ డైరెక్టర్ రా. ఎస్, చెప్తున్నాం కదా. ఇప్పుడు అదే డైలాగ్స్ ఒక అబ్బాయి రాస్తే అదే ఇంటర్వ్యూలో, అదే Q&A ఇంటర్వ్యూలో ఎలా ఆడించుకుంటారు. ఈస్ట్రోజన్ టెస్ట్రోజన్ అనుకుని. టెస్టోస్టెరాన్ కాదు, మనకి టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఈ అబ్బాయి మర్చిపోయి రాగు. టెస్టోస్టెరాన్. ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్. అరే నాకు ఎంత ఫ్లోలో వచ్చింది రా, పోయింది వల్ల కామెంట్స్ లో బొద్దు మారిపోయింది భయ. ఇది పెట్టాలి నువ్వు చెప్తున్నాను. జొన్నల గడ్డ పాపం కొంచెం ట్రాక్ మారిస్తే బాగుండ్రా, మరీ అదే ట్రాక్ లో వెళ్తే ఎలాగా? అదే ట్రాక్ లో కాకుండా వేరే ట్రాక్ లోకి వెళ్ళి చూసావు. జాక్ ఎలాగుంది? జాక్ షిట్ అయింది. అలా ఉంటది. నేను వెళ్తే ఫస్ట్ డ్యూటీకి వెళ్తారా ఖచ్చితంగా, తర్వాత ఈ కే ర్యాంప్ కానీ తెలుసు కదా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అంతే. నువ్వు ఏ సినిమా అయినా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టాకీనే వెళ్తావు అంతేనా? అంతే. ఈ మూవీస్ లో నాకు అసలు ఏ మూవీ మీద నాకంత ఎక్సైటింగ్ ఏం లేదే. హోప్స్ లేవు సార్. సో గైజ్, మీరే మూవీకి అంటే ఈ వీడియో అయ్యేటప్పటికి ఏదో మూవీకి వెళ్ళి ఉంటారు. ఏ మూవీకి వెళ్ళారో, ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్లలో మెన్షన్ చేయండి. అలాగే మీకే సినిమా నచ్చింది కూడా కింద కామెంట్ చేసేయండి. టెస్టోస్టెరాన్ కరెక్టే కదా? కరెక్టే. అది అందాకలా ఫ్లోలో తడబడిపోయింది. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు భయ్య, తప్పది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్, మంచి కంటెంట్ మీ ఫోన్ లోకి పెట్టగానే వచ్చి మీరు చూసి నవ్వుకోలేనంటే ఆ మాత్రం ఉండాలి కదా. సో చేసేయండి, చూసేయండి, వేసేయండి, పెట్టేయండి. సబ్స్క్రైబ్